రైతుకు ప్రతి చిలకలు తిరగాలి, ఇండ్లకు రావు ఇది చిలకలలో పోవాలి, ఈజీగా బయటకు వస్తుంది. ఇలానే మహేంద్ర తప్పితే ఇక నేను వేరే దాంట్లో మార్కెట్లో కాంపిటీటర్ వెహికల్స్ చాలా ఉన్నాయి. ఈ వెహికల్స్ కాకుండా కాంపిటీటర్ వెహికల్స్ చాలా ఉన్నాయి. ఆ వెహికల్స్ కాకుండా ఈ వెహికల్ మీరు తీసుకున్నారు. సో ఇటువంటి ఈ వెహికల్ తీసుకోవాలని కస్టమర్లకు మీరు సజెస్ట్ చేస్తారా అన్న? ఈ క్వింటాల హెవీ లోడ్ 28 కింద పడ్డా మనకు ఒక 6 ఇంచులు డ్రైవర్ లోపలికి ఉంటుంది క్యాబిన్ కంటే. అవును. ఏఆర్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం వరంగల్ ఎన్ముల మార్కెట్ దగ్గరలో ఉన్నాము. ఈరోజు మన కాడ ఒక కమర్షియల్ వెహికల్ ఉంది. ఈ వెహికల్ పేరు చూసుకున్నట్టయితే మహేంద్ర బొలెరో సిటీ పికప్. ఈ వెహికల్ గురించి, ఈ కమర్షియల్ వెహికల్ గురించి ఈరోజు అయితే మనం రివ్యూ చేయబోతున్నాము. మన దగ్గర అన్న ఉన్నాడు. అన్నను అడిగి ఈ వెహికల్ పనితీరు ఎలా ఉంది, అన్న అనుభవం ఎట్లా ఉంది అనే దాని గురించి అయితే మనం అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాము. అన్న నమస్కారం. అన్న నమస్కారం. అన్న ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు కుమారస్వామి అన్న. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారన్న? మేము 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఓకే, ఈ వెహికల్ అంటే మీరు 10 ఇయర్స్ నుంచి ఉన్నారు కదా, ఫస్ట్ ఏ వెహికల్ కొన్నారన్న? మేము ఫస్ట్ టాటా ఏసీ ఉండే. ఫస్ట్లో టాటా ఏసీ ఉండే. అయితే ఈ టాటా ఏసీలో చిన్నది కాబట్టి నాకు లోడింగ్ కెపాసిటీ ఎక్కువ కోసం ఈ బండి కొనుక్కున్నాం. తర్వాత ఈ బండి కొన్నారు. ఎప్పుడు కొన్నారన్న? సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు? సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం. 2021లో తీసుకున్నాం. 2021లో తీసుకున్నారు. అయితే ఈ వెహికల్ అయితే మీకు మంచి అనుభవం ఇచ్చింది, ఎటువంటి అయితే ఇబ్బందులు లేకుండా? ఇబ్బంది లేదు. మీరు సాటిస్ఫై అయ్యారు? ఓకే అయింది. రైతులు ఈ చిలకలల్లా పొలాలల్లా అన్ని దుక్కులలో పోవాలి, ఈ బండి మాత్రమే పోగలుగుతుంది. లైట్ వెయిట్, ఇది 20 క్వింటాల హెవీ లోడ్. 20 క్వింటాల్ హెవీ లోడ్ వరకు. హెవీ లోడ్ కాబట్టి ఎట్లాంటి గట్లు అయినా బొందలైనా వాటికి అనుగుణంగా ఈ బండి ఉన్నది. BS6 గురించి చాలా మంది ఇబ్బంది పడతారు, ఇది తెలియక. అవును, కానీ బెస్ట్ BS6 అంటే భయపడతారు ఇన్ని రోజులు. అట్లా ఏం లేదు దీనికి. ఓకే అన్న, ఇప్పుడు ఈ బొలెరో పికప్స్ ఈ వెహికల్ని ఎటువంటి వ్యాపారాల కోసం మీరు ఉపయోగిస్తున్నారన్న? ఈ కాలాన్ని బట్టి అన్న. ఇప్పుడు మాది పత్తి స్టార్ట్ కాగానే పత్తికి వెళ్తాం. ఓకే. దాని తర్వాత మనకు మిర్చి వస్తుంది. ఓకే. ఈ తర్వాత ఈ పల్లికాయ వస్తుంది. తర్వాత మక్కలు వస్తాయి. దానికోసమే యూజ్ చేసుకుంటాం. అన్ని రకాల వాటికైతే ఈ వెహికల్ అయితే మీరు ఉపయోగిస్తున్నారు ఇప్పటి వరకు. బెస్ట్ బండి అంటే ఇదే అని బండి మార్కెట్లో. అన్న, ఈ బండి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది? అంటే ఏదన్నా రిపేర్స్ వచ్చేది ఉంటే మీరు అంటే సర్వీస్ సెంటర్కి పోయేది ఉంటే వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే తొందరగా రిపేర్ అనేది జరుగుతుందా? దాని గురించి కొద్దిగా చెప్పాను అన్న. అట్లాంటి ఏం లేదన్న. మినిమం 5 ఇయర్స్ వరకు ఎలాంటి రిపేర్ రాదు. ఇంజన్ ఆయిల్ మాత్రమే. ఇంజన్ ఆయిల్ మార్చుకోవాలి అంతే. ఇంజన్ ఆయిల్ 3 నెలలకు ఒకసారి ఇంజన్ ఆయిల్ 10,000 కిలోమీటర్లకు ఒకసారి ఇంజన్ ఆయిల్ మార్చుకునే వరకే. 100% అయితే రాదు. ఓకే, రిపేర్ రాదు. మెయింటెనెన్స్ అయితే మంచిగా ఉన్నది, అంత ఇబ్బంది, అంత ఖర్చు అయితే ఏం లేదు అని అంటున్నారు. ఓకే, ఎంత కాస్ట్ పెట్టి కొన్నారన్న సెకండ్ హ్యాండ్లో? మేము సెకండ్ హ్యాండ్ 6 లక్షలు పెట్టుకున్నాం. 6 లక్షలు పెట్టుకున్నారు. ఏమన్నా ఫైనాన్స్ అట్లా ఏమన్నా పెట్టుకున్నారా? పెట్టుకున్నాం. ఫైనాన్స్ తీరిపోయిందా? ఇక తీరలే, ఇంకా టైం ఉంది కదా. మినిమం వాళ్ళు 4 సంవత్సరాలు ఇస్తారు వాళ్ళే ఫైనాన్స్. ఓకే. ఏ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అయినా ఈ బండి 4 సంవత్సరాల వరకు ఖరాబ్ కాదని వాళ్ళే ఇస్తారు అన్నట్టు. ఓకే, ఈ వెహికల్లో మీకు నచ్చిన ఫ్యూచర్ ఏంటిదన్నా? మీకు ఏది నచ్చింది బాగా? బండి అంటే ఇప్పుడు ఈ రైతుకు ప్రతి చిలకలు తిరగాలి, ఇండ్లకు రావు, ఇది చిలకలలో పోవాలి, ఈజీగా బయటకు వస్తుంది. డ్రైవర్కి ఇబ్బంది పెట్టదు. ఓకే. వేరే బండ్లు అయితే కొంచెం లైట్ వెయిట్ ఉండి ఇబ్బంది పెడతాను. ఇది ఇప్పుడు వేరే బండికి కంఫర్ట్ చేసుకుంటే ఇది ఒక 4 క్వింటాల్ ఎక్కువ. ఓకే, 1 క్వింటాల్ ఎక్స్ట్రా దీని బరువు ఎక్స్ట్రా. ఓకే. కాబట్టి ఈజీగా ఎంటీ బండి డ్రైవర్ని ఇబ్బంది పెట్టదు అన్నట్టు. ఎంత లోడు తీసుకెళ్తుంది అన్న ఈ బండి? 3 టన్నులు వేసుకుంటాం. 3 టన్నుల వరకు తీసుకెళ్తుంది. 3 టన్నులు ఈజీగా. ఎంత మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న? 14 ఇస్తాను. విత్ లోడ్ వితౌట్ లోడా? విత్ అంటే వితౌట్ 14, లోడ్ అయితే 12 ఇస్తుంది. నడుపుకోవడాన్ని బట్టి, స్పీడ్ని బట్టి. ఓకే, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అన్న? మాది పాలకుర్తి ఏరియా. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి? వరంగల్ 50 వస్తుంది. ఇంత కిరాయి ఎంత తీసుకుంటారన్న? మేము 3500 తీసుకుంటాం.
అంటే డీజిల్ ఓన్ మీకు ఎంత మిగులుతుంది అన్న? మాకు 22-23 వరకు మిగులుతుంది. ఓకే. ఇప్పుడు మార్కెట్లో కాంపిటీటర్ వెహికల్స్ చాలా ఉన్నాయి. ఈ వెహికల్స్ కాకుండా కాంపిటీటర్ వెహికల్స్ చాలా ఉన్నాయి. ఆ వెహికల్స్ కాకుండా ఈ వెహికల్ మీరు తీసుకున్నారు. సో ఇటువంటి ఈ వెహికల్ తీసుకోవాలని కస్టమర్లకు మీరు సజెస్ట్ చేస్తారా అన్న? మేమా చెప్తాం, కానీ వాళ్ళు ఇప్పుడు పక్కన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు నీది లీలాండ్ అనుకో, ఇదే బెస్ట్ అని ఈ సెకండ్ వాళ్ళ చెప్తే అదే మంచిది కావచ్చు అని వాళ్ళు కొంటారు. నేను సీనియర్ కాబట్టి నాది 2000 సంవత్సరం నా డ్రైవింగ్. ఓకే. ఇప్పుడు 24 సంవత్సరాలు డ్రైవర్. ఒక 10 సంవత్సరాలు టాటా ఏసీ చిన్న బండి మంచిగా నడుపుకున్నాం. పెద్ద బంగాల్లోకి వచ్చినాక ఇది కావాలని ఓకే వేరే బండి చూసినాం, కానీ ఇది బెస్ట్ అనిపించింది. మళ్ళీ ఈ వెహికల్ మార్చి ఇదే వెహికల్ మళ్ళీ కొత్తది ఏమైనా తీసుకునే మీకు అంటే మళ్ళీ ఇల్లనే మహేంద్ర తప్పితే ఇక నేను వేరే దాంట్లో వేరే దాంట్లో పోను. అంటే ఇప్పుడు ముందు క్యాబిన్ ఉన్నది, ముందు ఇంజన్ ఉన్నది, డ్రైవర్ సేఫ్ సైడ్. ఏమన్నా ముందర తగిలింది అనుకో ఆ ఇంజన్ వరకే పోతుంది. ఇది దగ్గరికి రాదు. రాదు. వేరే బండ్లు అయితే ఇక్కడ ఇంజన్ ఉండదు, ఓన్లీ ఇట్లా రేకే ఉంటాయి. దానివల్ల డ్రైవర్ ఇది దాంతో దగ్గరకు వచ్చి ఇరుక్కపోతాడు. ఇదైతే ఇంజన్ వరకు అయినా వచ్చి ఇక్కడనే అయిపోతుంది. మనకు ఏంటంటే బండి ఎటు కింద పడ్డా మనకు ఒక 6 ఇంచులు డ్రైవర్ లోపలికి ఉంటుంది క్యాబిన్ కంటే. దానివల్ల బండి కింద పడ్డా కూడా దీని మీద ఆగుతుంది. ఓకే. దీని మీద ఆగుతుంది కాబట్టి ఇది బెస్ట్. సేఫ్టీ పరంగా అయినా ఈ రైతుల చిలకల పొలాలకు పోవాలన్నా మామిడి తోటలు మెయిన్. మామిడి తోటలకు డ్రైవర్ పోయినా అనుకో, ఆ డ్రైవర్ను ఇబ్బంది పెడతాయి వేరే బండ్లు. అంటే పేరు చెప్పొద్దు కానీ ఇబ్బంది పెడతాయి. ఈ బండి తోటి ఏం కాదు, ఎటువంటి నేలలో అయినా కూడా ఈజీగా కానీ గట్లు కానీ ఏది కానీ ఈజీగా వెళ్ళిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే యనమల మార్కెట్లో బొలెరో సిటీ పికప్ అయితే రివ్యూ అయితే చేయడం జరిగింది. అన్న మాటలలో అన్న అనుభవం అయితే అన్నకైతే 14 సంవత్సరాల అనుభవం ఉంది. అన్న మాటల్లో ఈ బండి తీసుకోవడం వల్ల తను ఏ విధంగా ఉపయోగపడ్డాడు, ఏ విధంగా బండి ఉపయోగపడ్డాడు తనకు అనే తన సొంత మాటల్లో అయితే చెప్పడం జరిగింది. సో ఇటువంటి కమర్షియల్ వెహికల్స్ అయితే మనము రివ్యూస్ చేసి ఎవరైతే కస్టమర్స్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఒక మంచి కంటెంట్ అయితే అందించాలనేది మా కోరిక. మా ప్రయత్నం మీకు నచ్చినట్టు ఏది ఉంటే మన ఏఆర్ వెహికల్స్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.